ఎంతో కష్టపడి మమ్మల్ని ఆధ్యాత్మికంగా గుడికి నడిపిస్తూ దాదాపు 2-3 కిలోమీటర్లు నడిపిస్తూ మా చిన్నప్పుడు గుడికి నడిపిస్తూ అక్కడ ఆధ్యాత్మికంగా మమ్మల్ని ఆమె చూపినటువంటి మార్గమే మాకు ఈరోజు భక్తి భావాలతో మేము ఈ గుడికి రావడానికి దోహదపడుతుంది. కాబట్టి మా అమ్మకు మేము ఎంతో రుణపడి ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతుంటున్నాము. మదర్స్ డే అంటే మనము భారతదేశం అంటే ప్రపంచం మొత్తం కూడా ఒక తల్లిని గౌరవించాలి. తల్లి అన్నటువంటిది మనకు జన్మనిచ్చినటువంటి ఒక భాగ్యము. మనము తల్లి అనేటువంటిది భూమాత అంటాము, అంటే ఆమె ఒక తల్లి. కాబట్టి తల్లిని గౌరవించడం మన బాధ్యత. మన తల్లిదండ్రులను ప్రతి ఒక్కరూ తల్లిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి క్షేమ యోగ్యతలను కూడా మనము దగ్గరుండి చూసుకునే బాధ్యత మన బిడ్డలది. కాబట్టి తల్లిదండ్రులను ప్రత్యేకించి తల్లి యొక్క మదర్స్ డేని కొనసాగిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ కూడా తల్లిని గౌరవించాలి. అదేవిధంగా క్రైస్తవులు అన్నటువంటి మనకు ఒక మరియ తల్లిని దేవుడు ప్రసాదించాడు. ఆమె అడుగుజాలల్లో మనము నడుస్తూ మరియ తల్లి యొక్క దీవెనలు పొందుతూ మదర్స్ డేని అంటే మరియ తల్లిని ఏ విధంగా అయితే మనం పూజిస్తామో ఆరాధిస్తామో మన తల్లిని కూడా అదే విధంగా గొప్పగా ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి ప్రతి ఒక్క బిడ్డలు ముందుకు రావాలని ప్రత్యేకంగా ఈ మదర్స్ డే సమయంలో మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. చాలా మంచిగా చూసుకున్నది. నాకు అప్పట్లో తినడానికి కూడా కష్టంగా ఉన్నది. ఆయన కూడా ఆమె ఖర్చు నుండి నాకు భోజనం పెడుతూ వచ్చింది. మా చిన్నప్పుడు అయితే నేను 7th క్లాస్కి వెళ్ళినప్పుడు కూడా డాక్టర్ సర్టిఫికేట్ కోసము ఎంతో ఖర్చు అయ్యేది. ఆయన కూడా బాధపడకుండా నేను చదవాలా, మంచిగా ఉండాలా అనేటువంటి నేపథ్యంతో మా అమ్మ మనకు ఎంతో ఆర్థికంగాను శారీరకంగాను సహాయపడి మమ్మల్ని ఇంతవరగా చేసింది. ఆమెకు ఇంతవరకు ఆమెకు రుణం తీర్చుకునే భాగ్యాన్ని ఆ తల్లి నాకు ఇచ్చేందుకు వందనాలు. ప్రపంచవ్యాప్తంగా మదర్స్ డేను జరుపుకుంటూ ఉంది. మదర్స్ డేని జరుపుకోవడం అంటే ప్రతి తల్లిని గౌరవించటం. తల్లి ద్వారా మనం జన్మాన్ని పొందుతాం. తల్లి ద్వారా మనము చిన్న బిడ్డగా ఎదుగుతాం. ఆమె యొక్క పాలనలో, పోషణలో, సంరక్షణలో మనం పెరిగి పెద్దవాళ్ళం అవుతాం. ప్రతి తల్లిని గౌరవించాలన్నటువంటి ఉద్దేశంతో ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఈ మదర్స్ డేను జరుపుకుంటూ ఉంది. కాబట్టి మన మదర్లను, మన తల్లులను మనము ప్రేమించాలి, గౌరవించాలి, వారిని బాగా చూసుకోవాలి. మరి ఈరోజు వారందరినీ కూడా అభినందిస్తూ మన తల్లులను మరి భగవంతుడు వారికి వృద్ధాప్యంలో ఉంటే వారికి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని దేవుని ప్రార్థన చేద్దాం. ఈ విధంగా మనం వారికి బిడ్డలుగా వారికి గౌరవాన్ని, మర్యాదను చూపినటువంటి వాళ్ళము అవుతాము. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడిని ఆరాధించాలి. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. కనుక మాతృదేవో భవ అంటే తల్లి దేవుని కంటే ఎక్కువ. మళ్ళీ మనకి పునర్జన్మనిచ్చేది తల్లి. దేవుడు సృష్టి చేస్తే తల్లి మళ్ళీ పునర్జన్మ చేస్తుంది. కాబట్టి తల్లిని మించిన దైవము ఈ లోకంలో ఎక్కడా లేదు. మరియ తల్లి కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే లోకరక్షకుడికి తల్లి ఉంది. కాబట్టి మరియ తల్లిని అనుసరించి తల్లులందరూ కూడా ఆమె వినయముగా దేవుని మీద విశ్వాసం కలిగి జీవించాలి. పిల్లలందరూ కూడా తల్లిదండ్రులకి లోబడి జీవించాలి. ఇదే తల్లిదండ్రులకి మనం ఇచ్చే గౌరవ మర్యాదలు. ప్రపంచమంతటా ఈరోజు మదర్స్ డేని జరుపుకుంటున్నారు. మదర్స్ డే అంటే మదర్స్ డే ఒక్కరోజే కాకుండా మదర్స్ డేని మనం అమ్మలను ఎంతవరకు గౌరవిస్తున్నామని అంటూ మనం ఒకసారి ప్రశ్న వేసుకొని చిన్నప్పటి నుంచి మనల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ వారి మాటలు మనం విన్నట్లయితే మనం మంచి పొజిషన్లోకి ఉంటాం. మనం ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత వారిని మర్చిపోయి ఈ మధ్య ఎలా అయితే అనాథ ఆశ్రమాల్లో జరిపిస్తున్నారో అటు లేకుండా వారిని మంచిగా చూసుకుంటూ వారి మీద ప్రేమను వారికి మనం అంతకంటే ఎక్కువ వారికి ఎంత చేసినా మనం జన్మనిచ్చిన దానికి వారికి మనం ఎంత చేసినా కూడా తక్కువే అవుతుంది. దానికి కనీసం మనం వారిని ఈ వృద్ధాప్య వయస్సులో వారిని ఖచ్చితంగా ప్రేమతో చూసుకోవడము, వారికి కావాల్సిన అవసరాలు తీర్చడం ద్వారా మనం ఎంతో కొంతైనా సరే వారి యొక్క
రుణాన్ని మనం తీర్చుకున్నట్లయితుంది. దయచేసి ఇదే రోజు కాకుండా అమ్మల అందరి మీద ప్రేమ చూపించి ఆ ప్రేమను మనం పొందిన ప్రేమకు మనం రుణం కొద్దిగానే తీర్చుకున్నట్లు అవుతుంది. సో అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు మరొకసారి.